మొక్కైరా యాత్నాను ఉండరా. ఆట అయిపోయింది. అటైతే నేను అయిపోయాను రా. దీంతో కలిపి మొత్తం 320. ఎంత? 320. తర్వాత ఇస్తాగానే ఇంకో ఆట ఇయ్యి. అదేం కుదరదు. ముందు పాత బాకి మొత్తం తీర్చు, కొత్త ఆట వేస్తా. ఎప్పటికిప్పుడు అంటే ఎట్రా, నాకు ఆళ్ళు లేవు. డబ్బులు లేకపోతే ఆటలేదు అంతే. వారిని మోకాన మొద్దులెట్ట ఎదవ చచ్చినోడు. రే ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఎట్రా. ఇదిగో కావాలంటే సొక్కా తీసుకో. నీ సొక్కానా? ఎదురు 10 రూపాయలు ఇచ్చినా ఏ తల మాసినదవా నీ సొక్కా తీసుకోడు. నీ సొక్కా నీ ఒళ్ళు అంతా సారా కంపే కదరా. సంతోషించానులే, మరి ఏమేమంటావు చెప్పు. నీ గేదెని పంది పెట్టు, ఆడదాం. ఏండ్రా రెచ్చగొడుతున్నావా? ఈ దెబ్బతో నేను ఓడిపోయిన సొమ్మంతా గెలవాలా? నా సంటి తల్లిని పందెం పెడుతున్నాను. మొక్కలై ఆట అయిపోయింది. ఈ దెబ్బతో నీ గేదె పని గోవిందా. శుభ్ర సంటి తల్లి, సంటి తల్లి, సంటి తల్లి. నీ సంటి తెల్లారి కట్టే వచ్చి ఎవడో తొలగిపోయాడే. ఎవడాడు? ఏమో మీ అయ్యా వాడికి ప్యాకెట్లో పాకిపడి గేదెలు అమ్మేశాడంట. ఆ తొలగిపోయాడు. మా అయ్యా నా సంటి తల్లి నమ్మేశాడా? వాడు జమ్మడిపోను చదవ సచ్చినుడు. హలో, ఉన్నారు? మీరెవరు? నేను ఇంట్లో పనిచేసేవాడిని అండి. కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. అలాగే పిలుస్తాను. జయమ్మ గారు వస్తున్నా. ఏమిటి రాంపండు? అదే మీకు ఫోన్ అండి. హలో, జయ హియర్. హాయ్, సురేష్ హియర్. హాయ్ సురేష్. డార్లింగ్, బాంబే నుంచి వినీలా టెక్స్టైల్స్ ఎండి గారు వచ్చారు. నీ స్టిల్స్ చూసి చాలా ముచ్చటపడ్డారు. ఓ థ్యాంక్ యూ సురేష్. నిన్ను ఒకసారి పర్సనల్ గా చూడాలనుకుంటున్నారు. రాగలవా? ఇప్పుడా? ఎస్, రేపు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కానీ బాంబే వెళ్ళిపోతున్నారు. ఇట్ ఈస్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ డార్లింగ్. నువ్వు కనుక ఆయనకు నచ్చావు అనుకో, ఇండియాలో ఉన్న ఆల్ మ్యాగజైన్స్ కవర్ పేజీ నీ ఫోటోనే వస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ ప్లీజ్. ఓకే ఓకే. ఎక్కడికి రావాలి? దట్స్ గుడ్. నా స్టూడియోకి వచ్చాయి. రైట్, వెంటనే బయలుదేరుతున్నాను. హాయ్ జయ, ప్లీజ్ కమ్ మీట్ మై ఫ్రెండ్ మిస్టర్ త్రివేది ఎండి నమస్తే. నమస్తే, ప్లీజ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. అండ్ హిస్ ఫ్రెండ్స్. హలో. బై ద బై, బాంబేలో వాళ్ళ బోర్డు మీటింగ్ లో చూపించడానికి నీ మీద అందమైన వీడియో ఫిల్మ్ తీయమన్నారు. వీడియో ఫిల్మా? మరి స్క్రిప్ట్ అది? డైలాగ్స్ ఏం అక్కర్లేదు, ఓన్లీ యాక్షన్. ఓకే ఓకే. థ్యాంక్ యూ. ప్లీజ్ కమ్. గివ్ ఎ నైస్ పోజ్. 1 minute. యా, క్యూట్. రెడీ? జయ, ఆ స్కర్ట్ అది తీసేయ్. ఏమిటి నువ్వు అనేది? స్కర్ట్ ఇప్పేమంటున్నాను. అంటే కంగారు పడక బేబీ. దే వాంటెడ్ టు సీ ఇన్ బర్త్డే డ్రెస్. అంటే బట్టలు లేకుండా అనమాట. Lights off.
ఇప్పటికైనా వాడు ఎలాంటి వాడు అర్థమైందమ్మా. ఇల్లు వదిలి వీధిని పడ్డ ఆడపిల్ల వీధిలో పడున్న డబ్బు సంచి లాంటిది. ప్రతివాడు దాన్ని అందుకోవాలని చూస్తాడమ్మా. పద పద. హలో రుక్మిణి గారు, మా జయ మీ ఇంటికి వచ్చిందా? రాలేదండి. ఉంటానండి. హలో అమ్మా కీర్తి, మా జయ మీ ఇంటికి వచ్చిందా? రాలేదండి. రాలేదమ్మా. జయ ఇంకా ఇంటికి రాలేదమ్మా. నీ స్నేహితులు ఎవరికైనా ఫోన్ చేసి కనుక్కుని నాకు చెప్తా అమ్మా. అలాగే ఆంటీ. అలాగే. రండమ్మాయి గారు. జయ ఎక్కడికి వెళ్ళావే? నేను సుబ్బులో నాటకానికి వెళ్తా ఉంటే తను వస్తా ఉందాం గారు, తీసుకెళ్ళాం. నాటకాన్ని? అవునమ్మ గారు, కురుక్షేత్ర నాటకం. అందులో కిట్టయ్య చెల్లెలికి సీరలిచ్చి మానం కాపాడ్డం చాలా గొప్పగా ఉందమ్మ గారు. ఈ చీర నాదేనమ్మ గారు. ఆ అమ్మాయి గారిని మా ఇంటికి తీసుకెళ్లి శుభ్రంగా సీర కట్టాను. కొత్త సీరమ్మ గారు, నేను వాడింది కాదు. చీరలో కుందన బొమ్మలా ఉన్నావు. రోజు చీర కట్టుకోకూడదు? కట్టుకుంటానమ్మా. రేపటి నుంచి నాలో చాలా మార్పు చూస్తావు. ఇంటి కట్టుకోవడం కుదరదు భూపతి గారు. ఏదో బతికి చెడ్డవారని జాగ్రత్త ఈసారి ఇస్తున్నాను. దయచేసి గట్టిగా మాట్లాడకండి గోవిందయ్య గారు. మా తల్లిగారు వింటారు. మరోసారి మిమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టను. ఈ గండం గట్టెక్కించినందుకు మీకు నా ధన్యవాదాలు. వెళ్ళిరండి. గతంలో మనకి బాకీ ఉన్న గోవిందయ్య గారు ఈ డబ్బు తెచ్చి ఇచ్చినారు. శుభం. దీంతో తమ ఆజ్ఞ మేరకు తండ్రి గారి వర్ధంతి ఘనంగా జరిపిస్తాను తల్లిగారు. ఊళ్ళో ఉన్న బేద సదలందరినీ పిలవనంపండి కుమారులం గారు. అలాగే తల్లిగారు. ధామ్ ధామ్ ఏమిటి బాబు, ఏం చేస్తున్నారు? ఎప్పుడు మా వెంట ఉండే తుపాకీ వాడిని వెళ్ళగొట్టావుగా, అంచేత మేమే నేర్చుకుందామని ప్రయత్నిస్తున్నాం. మీరు ఇలా గదిలో కూర్చుని డామ్ డామ్ అంటే ఆ విద్య వస్తుందా? మరి ఎలా నేర్చుకోవాలంటావు? నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన తుపాకీ కాల్చడంలో దిట్ట. ఆయన దగ్గర నేర్చుకుంటారా? తప్పకుండా పెడదాం పద. ఆగండి ఆగండి, దీంట్లో చిన్న చిక్కుంది. ఏమది? ఆయన ఎవరికి ఊరికే నేర్పించాడట. 1000 రూపాయలు తీసుకుంటాడట. 1000 రూపాయలా? మా దగ్గర లేవుగా మరి. మీ బామ్మగారిని అడగండి. అమ్మో, వారినే వారితో మాట్లాడాలంటేనే భయం మాకు. ఇక సొమ్మెలు అడగం. పోనీ ఓ పని చేయండి. రోజు మీ డబ్బుతో తమ అవసరాలు తీర్చుకునే మీ స్నేహితుల మంది ఉంది కదా,